హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనము చూద్దామా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుల కారా. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, సర్వవ్యాప్తి విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవుడు, ఈ విశ్వమంతటికి తండ్రిని దేవుడునైన మన ప్రభు అంటున్నాడు. భయపడకుడి, తల వెంట్రుకలన్నీ కూడా అవి లెక్కించబడి ఉన్నాయి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని. అంటే చూడండి, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపజేస్తున్న దేవుడు పిచ్చుకలను కానీ, జంతువులను కానీ, మనుషులను కానీ, అన్యాయం చేయబడిన వారిని కానీ, ఫుడ్ లేని వారు, క్లాత్స్ లేని వారు, ఇలా ప్రతి ఒక్కరిని ఆయన పోషిస్తూ వస్తున్నాడు. వారి ప్రతి అవసరతను అక్కరను తీరుస్తూ ఆయన మేళ్ల చేత దేవుడు వారిని తృప్తిపరుస్తూ వస్తున్నారు. కాబట్టి మీ జీవితంలో ఉన్న చేదైన అనుభవమును బట్టి, లేమిని బట్టి, దారిద్ర్యతను బట్టి, జరగని ఆగిపోయిన దేవుని కార్యములను బట్టి చింతపడేవారుగా మీరు ఉండొద్దు. ఎందుకంటే మీ తల వెంట్రుకలనే మర్చిపోని దేవుడు మిమ్మల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాడండి. ఇశ్రాయేలును బయటికి తీసుకుని వచ్చినప్పుడు వారు అనుకున్నారు, ఈ అరణ్యంలో మనం ఎలా జీవిస్తామని. కానీ దేవుడు వారి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారమునిచ్చారు, దప్పిగా ఉన్నప్పుడు దాహమును తీర్చారు, మన్నానిచ్చి పోషించారు, మాంసమునిచ్చి పోషించారు. వారి కన్నుల ఎదుట మార్గమే లేని చోట దేవుడు వారి కొరకు మార్గములు తెరిచాడు. అదే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. భయపడవద్దు. ఆయన మీ జీవితమును కూడా శ్రేయస్కరమైన మార్గమునకు నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.